మాట మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నిత్య జీవపు మాటలు నీ యొద్ద ఉన్నవు కనుక వందనాలు ప్రభా. జీవాన్ని ఇచ్చే నిత్య జీవం కొరకు మమ్మల్ని సిద్ధపరిచిన ఈ మాటలు మేము వినబోతుండగా మాతో మీరు మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన దినాల్లో బహుజన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉంటే యేసు ప్రభు చుట్టూ ఉన్న ప్రజలు ఆయనను కొన్ని ప్రశ్నలు కూడా వేస్తూ ఉండేవారండి. కొంతమంది ప్రశ్నలు వేసి యేసు ప్రభును ఇరికిద్దామని ప్రయత్నం కొంతమంది చేస్తుండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, పరిసయ్యులు, శాస్త్రులు ప్రశ్నలు అడిగి ఆయన ఇరికించాలని, ఆయన నిందించాలని, ఆయన గురించి అవమానకరంగా మాట్లాడాలని ప్రయత్నం అయితే, కొంతమంది క్యూరియాసిటీతో కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తితో ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు. యేసు ప్రభు చుట్టూ ఉన్న జన సమూహంలో మిక్స్డ్ క్రౌడ్, కొంతమంది యథార్థంగా యేసు ప్రభును ప్రేమించి ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన చెప్పే మాటలు వినాలని ఆసక్తితో వచ్చేవారు కొందరైతే. మరికొంతమంది తమకున్న వ్యాధులను బట్టి, బలహీన పరిస్థితులను బట్టి ఆయన చేసే అద్భుతాన్ని పొందుకోవాలని కొందరు ఆయన వెంబడిస్తే, మరికొంతమంది ఆయనలో తప్పులు పట్టుకోవాలని, ఆయన మీద దోషారోపణ చేయాలని ఆయన వెంబడించేవారు ఉండేవారు. యేసు ప్రభువు ఆయన బహిరంగ పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అడిగాడో, యేసు ప్రభు ఏం సమాధానం ఇచ్చాడో దేవుని వాక్యంలో ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 19, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు వద్దకు. రావడం చాలా మంచి విషయం కదండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని. దేవుని దగ్గరకు రావడం ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్. చాలా మంచి అడుగు వేసినట్లు. దేవుని వద్దకు రావడానికి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దేవుడు చాలా మెచ్చుతాడు, దేవుడు చాలా ఆనందిస్తాడు. ఈ వ్యక్తి యేసు ప్రభు వద్దకు రావడమే కాదు, కానీ హీ కేమ్ విత్ అ క్వశ్చన్. అది కూడా పిచ్చి ప్రశ్న కాదండి. కొంతమంది అర్థం పర్థం లేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఇంటర్వ్యూస్ మనం చూస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూవర్ ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తుంటారో వాళ్ళని విసిగించే ప్రశ్నలు, వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు, చికాకు పెట్టే ప్రశ్నలు కొన్ని వేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కొంతమంది ప్యానెల్లో ఉంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఈ వ్యక్తి చాలా మంచి ప్రశ్న అడిగాడండి. హీ ఆస్క్డ్ జీసస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. తన జీవితానికి అవసరమైన ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటి గురించి ఎన్ని ప్రశ్నలు అడిగినా నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, నీ జీవితాన్ని ఆశీర్వాద పదంలో నడిపించుకోవడానికి కావలసిన మాటలు నువ్వు అడక్కపోతే ఉపయోగం లేదు కదా. ఈ వ్యక్తి చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా మంచి ఆలోచనలు కలిగిన వాడు అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే బోధకుని దగ్గరకు వచ్చి, జీసస్ ఇస్ ద టీచర్ ఆఫ్ ఆల్ టీచర్స్. బోధకులందరికీ పరమ బోధకుడు ఆయన. రబ్బీ అని వారు పిలుస్తూ ఉండేవారు. రాబాయ్ ఇంగ్లీష్లో అంటే అర్థము టీచర్, బోధకుడా. నువ్వు బోధిస్తావు, నువ్వు ఎప్పుడు నీ మాటలలో చాలా శ్రేష్టమైన భావాలు, చాలా శ్రేష్టమైన విషయాలు, ఏ బోధకుని దగ్గర దొరకని అద్భుతమైన మాటలు నీ దగ్గర మాకు లభ్యమవుతున్నాయని యేసు ప్రభువును బహుజన సమూహములు వెంబడిస్తుంటే, ఈ వ్యక్తి పర్సనల్గా వచ్చి యేసు ప్రభును ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలి? నిత్య జీవం పొందాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ ఇటర్నల్ లైఫ్. చూడండి ఎంత మంచి ఆలోచన. ఈ జీవితం గురించి ఆలోచిద్దాంలే అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ కొంతమంది నిత్య జీవాన్ని గురించి ముందుగానే ఆలోచన చేస్తారు. వాళ్ళు చాలా ధన్యులు, వారు చాలా భాగ్యవంతులు, వారు చాలా తెలివైన వారు కూడా. ఒకసారి ఐన్స్టీన్ ఒక ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్ ఎక్కితే టీసీ వచ్చాడంట. టీసీ వచ్చిన తర్వాత ఐన్స్టీన్ని టికెట్ అడిగాడంట. టికెట్ అడిగితే ఐన్స్టీన్ టికెట్ వెతుక్కుంటున్నాడంట. ఎందుకంటే ఆయనకి చాలా జ్ఞానం ఎక్కువ కదా. ఆయన వెళ్తున్న పరిస్థితులు, ఆయన మనసులో వెళ్ళే ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. కొంతసేపటి తర్వాత ఐన్స్టీన్ అన్నాడంట, ఐఎమ్ నాట్ ష్యూర్ వేర్ ఐఎమ్ గోయింగ్. ట్రైన్ అయితే ఎక్కాను కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే సరిగ్గా తెలీదు. ట్రైన్ ఎక్కాను, ప్రయాణం చేయాలనుకున్నాను, ఎక్కినప్పుడు ఏదో ఆలోచనలో ఎక్కాడు, బట్ మరో ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. హీ డజంట్ నో వేర్ హీ ఈస్ గోయింగ్. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకే తెలీదు. ఈ రోజుల్లో చాలామంది వారి జీవితంలో అలాగే బ్రతుకుతున్నారు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావో తెలీదు. జీవితంలో నీ గమ్యం ఏంటి? ఐ డు నాట్ నో. వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్? వేర్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్టర్ యూ డై? తెలీదు, ఏమీ తెలీదు. ఈ లోకం గురించి ఆలోచిస్తున్నాను, ఈ రోజు కోసం ఆలోచిస్తాను,
రేపు వస్తే రేపు కూర్చి ఆలోచిద్దాము అని కొంతమంది అలా తమ జీవితాన్ని నెట్టుకు వెళ్ళేవారు చాలామంది కనబడుతూ ఉంటారు. ఈ వ్యక్తి మాత్రం చాలా మంచి ప్రశ్న అడిగాడు. నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏ మంచి కార్యము చేయవలెను? అ గుడ్ క్వశ్చన్ టు అ గుడ్ టీచర్. చక్కని సమాధానం చెప్పగలిగిన సరి అయిన వ్యక్తి వద్దకు సరి అయిన ప్రశ్నతో ఈ వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే 20వ వచనం, అందుకు ఆ యవనుడు, యేసు ప్రభు చాలా మాటలు చెప్పారు 17వ వచనం నుండి. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు 20వ వచనం, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. యేసు ప్రభు చెప్పిన లిస్ట్ అంతా ఫాలో అవుతున్నాడంట. ఐఎమ్ అప్ టు ద మార్క్, అన్ని విషయాల్లో నేను కరెక్ట్గా ఉన్నాను, ఒక సమగ్రమైన జీవనాన్ని నేను గడుపుతున్నాను, చాలా బాగుంది నా లైఫ్, ఇంకా నేను ఏమైనా చేయాలా? ఇస్ దర్ ఎనీథింగ్ ల్యాకింగ్? నిజంగా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న అదే, ప్రభా నువ్వు చెప్తున్నవి నేను చేయడానికి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, అయితే నేను ఇంకెక్కడ కొదవ పడుతున్నాను, ఇంకెక్కడ కొరత కలిగి ఉన్నాను, ఇంకెక్కడ తక్కువ పడుతున్నాను? మెనీ టెకేలు పార్సీన్ అని దేవుని చేతితో మరి ఒక రాత, గాడ్స్ హ్యాండ్ రైటింగ్ రాజు చూశాడు, బెల్షజరు రాజు చూశాడు. దానియేలు గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం, మెనీ టెకేలు పార్సిన్. దేవుడు చేతితో రాసిన సందర్భాలు చాలా కొద్ది సందర్భాలండి బైబిల్లో. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు దేవుడు తానే చెక్కిచ్చాడు. హీ రోట్ దెమ్, హీ ఇన్స్క్రైబ్ దెమ్ ఆన్ స్టోన్ టాబ్లెట్స్. రాతి పలకల మీద దేవుడే రాశాడు. దేవుని హ్యాండ్ రైటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు దేవుడు తన చేతి వ్రేలితో రాస్తే, మెనే టెకేలు పార్సీన్ అని కూడా ఒక చేతి వేలు ఆ మాటలు వ్రాసినట్లుగా బెల్షజర్ రాజు చూసినప్పుడు ఆ మాటలకు అర్థం ఏంటంటే, దేవుని త్రాచులో నీవు తూయబడ్డావు, నువ్వు తక్కువ పడ్డావు. దేవుడు తూశాడు, నీ జీవితాన్ని తూచాడు, నీ క్రియలు, నీ బ్రతుకు, నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడు అన్నిటిని తూచినప్పుడు నువ్వు తక్కువ పడ్డావు అనే మాట ఆ మెనీ టెకేలు పార్సీన్ అనే మాటకు అర్థం. ఈ వ్యక్తి కూడా అడుగుతున్నాడు, ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగిలట్లేదు, ఐ థింక్ ఐఎమ్ అప్ టు ద మార్క్, అన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, ఇంకా నేను ఏమైనా చేయాలా అంటే యేసు ప్రభు చెప్పిన జవాబు చూడండి 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. హీ వెంట్ అవే సారోఫుల్. క్యూరియాసిటీతో వచ్చాడు, యాంగ్జైటీతో వచ్చాడు, ఇంట్రెస్ట్తో వచ్చాడు, నిజంగా ఫాలో అవుదామనే వచ్చాడు. అన్నీ అప్పటికి ఆజ్ఞలన్నీ ఫాలో అయిపోతున్నాడు. ఇంకేం చేయాలని కూడా అడిగాడు. యేసుప్రభు ఎప్పుడైతే నీ ఆస్తిని అమ్మి నువ్వు బీదలకు ఇమ్ము అనే మాట చెప్పారో డిసప్పాయింట్ అయిపోయాడు, బాధపడిపోయాడు. ఎందుకంటే అతను మిగుల ఆస్తి గలవాడు అనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం. హీ వాజ్ అ యంగ్ మ్యాన్ అండ్ హీ ఆల్సో వాజ్ అ రిచ్ మ్యాన్. యవనస్తుడు, చాలా డబ్బులు ఉన్నాయి. చూడండి, ఈ రెండు చాలా డెడ్లీ కాంబినేషన్ కదండి. యవన కాలంలో ఉండి బోల్డ్ అంత డబ్బు ఉంటే ఇంకా ఆ వ్యక్తి జీవితంలో ఒక గుర్రం, కళ్ళం లేని గుర్రం టైప్ అనమాట అతని జీవితం. చేతి నిండా డబ్బుండి యవన కాలంలో ఉండి బలం ఉంటే ఇంకా వ్యక్తి తన జీవితాన్ని ఎలా అయినా అనుభవించవచ్చు, అతనికి ఇంకా లిమిట్స్ లేవని చెప్పొచ్చేమో. ఈ వ్యక్తి పరిపూర్ణత పొందుకోవాలని కోరుకొని వచ్చాడు. హీ కేమ్ విత్ అ గుడ్ ఇంట్రెస్ట్, హీ కేమ్ విత్ అ గుడ్ క్వశ్చన్, హీ కేమ్ టు ద గుడ్ టీచర్. మంచి ఆసక్తితో వచ్చాడు, మంచి బోధకుని దగ్గరకు వచ్చాడు, మంచి ప్రశ్నను అడిగాడు. ఆ తర్వాత తను అడిగిన ప్రశ్నలు కూడా చాలా మంచిగా అడిగాడు. అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మాత్రం ఇంప్లిమెంట్ చేయలేకపోయాడండి. ఎందుకు అని ఆలోచన చేస్తే తన ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ఆ యవ్వనస్తుడు ప్రేమించాడు. హీ లవ్డ్ హిజ్ మనీ మోర్ దెన్ హౌ మచ్ హీ లవ్డ్ గాడ్. నిత్య జీవం పొందాలనుకుంటున్నానని వచ్చినోడు వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే నిత్య జీవాన్ని ఒక మాటలో చెప్పాలంటే మిస్ అయిపోయినట్లుగా అతని జీవితం అయిపోయింది. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. అదేంటంటే,
నిత్య జీవానికి నేను వారసుడను అవుతానా అవ్వనా? కెన్ ఐ ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్? నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? నీకు ఆ నమ్మకం ఉందా? నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలను, నిత్య జీవానికి నేను వారసురాల్ని. ఐ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఇటర్నల్ లైఫ్. గాడ్ హెస్ గివెన్ మీ ఇటర్నల్ లైఫ్ బై బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా నేను నిత్య జీవాన్ని పొందుకున్నాను. నిత్య జీవానికి వారసురాల్ని. ఐ యామ్ ఎన్ ఎయిర్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. తల్లిదండ్రులు కొన్నిసార్లు వీలునామా రాసి పిల్లలకు పిలిచి చూపిస్తారు. ఇదిగో మేము దాటిపోయిన తర్వాత పెద్దోడికి ఇది, చిన్నోడికి ఇది, మూడోవాడికి ఇది, అది ఇది అని తల్లిదండ్రులు వారి ఆస్తిపాస్తులు, పంపకాలు అవన్నీ కొన్నిసార్లు చూపించి వారి క్లారిటీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారు పోయాక మళ్ళీ కుటుంబంలో కలహాలు రాకూడదని. అయితే దేవుడు కూడా మనకు ఆల్రెడీ రాసి పెట్టాడండి. ఏమని తెలుసా? నిత్య జీవం ఇంకా మనం పొందుకోలేదు. వీఆర్ యెట్ టు ఇన్హెరిట్ ఇట్. బట్ దేవుడు ఆల్రెడీ మనకు వాగ్దానం చేసి పెట్టేశాడు. హల్లెలూయా. మనం ఒక దినం ఈ లోక ప్రయాణం ముగించుకున్న తరువాత నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. హల్లెలూయా. అండ్ దేర్ ఇస్ నో డౌట్, అబ్సల్యూట్లీ. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమిస్తే, నీ దేవుడైన యెహోవా చెప్పిన ఆజ్ఞలను గైకుంటే, ప్రతిదినము ఆయనలో ఎదుగుతూ ఆయనతో నడిచే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, ఈ యవనస్తుడిలాగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. బాధపడుతూ తిరిగి వెళ్ళిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నా వద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ఇక్కడ చెప్పాలంటే నిత్య జీవాన్ని యవనస్తుడు కాలదన్నుకున్నాడా, లేకపోతే దేవుడు నిత్య జీవం నీకు ఇవ్వనని రిజెక్ట్ చేశాడా? చెప్పండి. దేవుడు నువ్వు నిత్య జీవం పొందడానికి అర్హుడవు కాదని దేవుడు పంపించేయలేదండి. ఈ యవనస్తుడు వచ్చి నిత్య జీవం పొందాలని ఆశ అయితే ఉంది, కానీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వడానికి మాత్రం నాకు మనసు లేదని నిత్య జీవాన్ని తానే కాలదన్నుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది యేసుప్రభు దగ్గరకు వస్తున్నారు. వచ్చిన తర్వాత లోక భోగాలను, లోక సౌఖ్యాలను విడిచిపెట్టలేక తాము ఏ పాపాలకు అలవాటు పడిపోయారో, ఏ పాత జీవితానికి అలవాటు పడిపోయారో దాన్ని విడిచిపెట్టి బ్రతకలేక మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే దట్ డజంట్ మీన్ గాడ్ హెస్ రిజెక్టెడ్ యూ, బట్ యూ ఆర్ రిజెక్టింగ్ గాడ్. దేవుడు నిన్ను త్రోసివేశాడని కాదు, నువ్వే దేవుని త్రోసేసి ప్రక్కన పెట్టేసి దేవునికి నీ వీపు చూపించి వెళ్ళిపోతున్నావు అన్నమాట. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేం ప్రయోజనం? వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ అ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సోల్? నీ ఆత్మరక్షణ నీకు ముఖ్యం. నిత్య జీవం ముఖ్యం. నిత్య జీవం ముఖ్యం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు బహుశా కుటుంబ యజమానుడు దాటిపోతే ఇంత డబ్బులు కుటుంబానికి ఇస్తాము అని అంటారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కాదండి. దేవుడు వాగ్దానం చేస్తుంది లైఫ్ ఇటర్నల్. హల్లెలూయా. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. నిత్య జీవం. నిత్యము ఆయన సన్నిధిలో ఉండి, నిత్యము యుగయుగాలు ఆయన సన్నిధిలో ఆనందించే ఆ గొప్ప భాగ్యం. ఈ రాత్రికాల సమయంలో ఆ యవనస్తునిలాగా నిత్య జీవం అవసరం లేదులేండి, ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు కావలసినవన్నీ నాకు కావాలని తిరిగి వెళ్ళిపోతావా? లేక నిత్య జీవాన్ని కోరుకొని రక్షణను పొందుకొని దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నీవే ఒక తీర్మానం తీసుకో. యవనస్తుని వలె దేవునికి మన వీపు చూపించి తిరిగి వెళ్లకుండా నిత్య జీవాన్ని మనందరం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. యవనస్తుడు మంచి ప్రశ్నతో నీ దగ్గరకు వచ్చాడు, కానీ తను ఆశించింది పొందుకోలేక తిరిగి వెళ్ళిపోయాడు ప్రభా. కారణం లోక సంబంధమైన విషయాలతో తనకున్న ఆ కనెక్షన్, ఆ ఇంటిమసీ. నీ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడుతున్నాం ప్రభా. లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మాలో నిలిచుండదని వాక్యంలో ఉంది. నిన్ను మాత్రమే పూర్ణ హృదయంతో మేము ప్రేమించి నీవిచ్చే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము, నిత్య జీవము మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాల కార్యం చేయనట్లు కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.